ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ముందుగా మీ అందరికీ క్రీస్తు జయంతి శుభాకాంక్షలు. విష్ యూ ఎ వెరీ హ్యాపీ క్రిస్మస్. ఏ తల్లి వద్దనుకుందో, ఏ తండ్రి బరువు అనుకున్నాడో ఆ ముక్కు పచ్చలారని రోజులు కూడా నిండని పసిపాప రాత్రంతా చలిలో బాధతో ఆకలితో ఓపిక ఉన్నంత వరకు రాత్రంతా ఏడుస్తూనే ఉంది. విశాఖపట్నం రైల్వే స్టేషన్ దగ్గర ఒక ట్రాక్ దగ్గర రక్తం మరిగిన ఏ కుక్కల కంట్లోనూ పడకపోవడం ఆ బిడ్డ చేసిన అదృష్టం. అమ్మ, నేను ఆడపిల్లనే కదా నన్ను వద్దనుకున్నావు, నేనేం పాపం చేశాను నాన్న, నన్ను గాలికి వదిలేసావు. ఇది ఆ పాప గుండె చప్పుడు. మిమ్మల్ని ఏమీ అనలేననే కదా మీ ధైర్యం, ఇంత పని చేశారు నా పట్ల. కానీ నాన్న, నాకు బతికే హక్కు లేదా? ఆ పసిపాపగే కానీ మాటలు వస్తే నిలదీసేది. ఏదేమైనా ఇంకా మంచితనం, మానవత్వం ఇంకా బ్రతికే ఉంది కాబట్టి ఈ విషయం తెలుసుకున్నటువంటి కొంతమంది మంచి మనుషులు చావుతో పోరాడుతున్నటువంటి ఆ పాపను మన విశాఖపట్నంలో ఉన్న KGHలో జాయిన్ చేయడం, ఆ బిడ్డను కాపాడడం జరిగింది. ఇది కొన్ని సంవత్సరాల క్రితం మన వార్తల్లో వచ్చింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్త పట్టణంలో యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో మనం చదువుతున్నాం. ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించెను, మేము కృపా సత్యములతో నిండిన ఆయన మహిమను చూచితిమి. అది తండ్రి వద్ద నుండి వచ్చిన ఏకైక కుమారుని మహిమ. క్రిస్మస్, దేవుడు మానవుడయ్యాడు మన మధ్య నివసించడానికి, మనతో ఉండిపోవడానికి. ఎందుకు? మనిషిని దేవుడు ఇంకా ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఏమిటి ఇంకా ప్రేమించడం ఏమిటి? ఆదిలోనే దేవుడు మనిషిని ప్రియాతి ప్రియమైన సృష్టిగా కలిగించాడు. దేవునికి కంటి పాపగా, తన పోలికగా, రూపంగా దేవుడు మనిషిని సృష్టించాడు. సృష్టికి మణిమకుటంగా చేశాడు. కీర్తనకారుడు 8వ అధ్యాయం 5వ వచనంలో చెప్తున్నాడు, దేవా, నీవు నరుని నీకంటేనూ కొంచెము తక్కువ వానిగా మాత్రమే చేసితివి, కీర్తి మహిమలను కిరీటముతో అతనిని అలంకరించితివి. దేవుడు మనిషికి ఇచ్చినటువంటి ఆ ఉత్కృష్టమైనటువంటి స్థానము, విశిష్టమైనటువంటి ఆ యొక్క స్థానము ఎంత గొప్పదో ఈ మాటలు మనకు రుజువు చేస్తూ ఉన్నాయి. ప్రియమైన సహోదరి సహోదరులారా, సాతాను శోధనకు గురై పాపం చేసినటువంటి దైవపుత్రుల ఔన్నత్యాన్ని, పరిపూర్ణత్వాన్ని, మనిషిలోని మహనీయతను కోల్పోయి శాపగ్రస్తుడై దేవుని సన్నిధి నుండి దూరం అయిపోయాడు మానవుడు. దేవుని యొక్క ఉగ్ర రూపానికి, ఉగ్రతకు అతను బలైపోయాడు. ప్రియమైన సహోదరులారా, ద డిగ్నిటీ ఆఫ్ ద సన్షిప్ ఆఫ్ మ్యాన్ యాజ్ సన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క బిడ్డల యొక్క ఔన్నత్యాన్ని కోల్పోయి దిగజారిపోయాడు, కింద పడిపోయాడు, కూలిపోయాడు, పతనమైపోయాడు, విరిగి నలిగి పగిలిపోయాడు. మరి ఇది మనం చూస్తున్నాం.
దాని పర్యవసానంగా పాపం యొక్క పర్యవసానంగా ఇదిగో శాపము, నింద, ఒకరి మీద ఒకరు ఆ నిందను నెట్టుకోవడం, దాపరికం. ఇవన్నీ ఆదికాండం మొదటి 3 అధ్యాయాల్లో ఇవన్నీ మనం చూస్తాం. మనిషి, అమరుడైనటువంటి మనిషి మర్త్యుడైపోయాడు. మరణించేటువంటి వ్యక్తిగా మారిపోయాడు, దేవునికి దూరం అయిపోయాడు. క్రమేపీ మనిషిలో దానవ లక్షణాలు పొడసూపాయి. ఒక రాక్షసుడిగా ఇక దుష్టత్వము, దానవత్వము ఒక్కొక్కటిగా బయటపడడం ప్రారంభించింది. అదిగో అసూయ, గర్వముతో దేవదూతలు కూలిపోతే, గర్వంతో అహంభావంతో దేవదూతలు పడిపోతే ది బికేమ్ ఫాలెన్ ఏంజల్స్. అత్యాశ చేత ఆది తల్లిదండ్రులు కూలి పడిపోతే తొలి సంతానము కాయినుడు అసూయ చేత తన తమ్ముణ్ణి హత్య చేస్తూ ఉన్నాడు. అసూయ, సొంత తమ్ముణ్ణి హత్య చేశాడు. ఇక మనం చూస్తాం అక్కడ నుంచి అతను చెప్పినటువంటి మాటలు, నేనేమైనా నా తమ్ముడికి కావలవాడిని అనుకుంటున్నావా? am I my brother's keeper? I have no responsibility. నాకేం బాధ్యత లేదు, నా బతుకు నేను, వాడు ఎలా పోతే నాకేంటి, వాడు ఎక్కడున్నాడు నాకెందుకు, పట్టించుకోవాల్సిన అవసరం నాకేంటి. పట్టించుకోనితనం, ప్రేమ పోయి, వాత్సల్యము, బిడ్డలు ఒకరి పట్ల ఒకరు ఆ సోదరభావం పోయి, ఇదిగో పట్టించుకోనితనము, నిర్లిప్తత, అలక్ష్యభావము. మరి తర్వాత చూస్తాం, మానవుల జీవితము విశృంఖలమై దేవుని యొక్క మనసును కలిసివేసిందట. ఆదికాండము 6వ అధ్యాయము 5-6 వచనాలు మనం చూస్తాం. మనిషి దిగజారుడుతనానికి ప్రపంచ చరిత్ర పుటలు సజీవ సాక్ష్యాలు. ఎన్నెన్ని యుద్ధాలు, ఎంత రక్తపాతం, ఎంత మోసం, ఎంత దగ, ఎంత కుట్ర, ఎంత అవినీతి, ఎంత అన్యాయము, ఎంత అమానుషత్వం. ప్రపంచ చరిత్ర పుటలు చూస్తుంటే అవన్నీ కూడా రక్తంతో తడిసి ముద్దయిపోయాయి. దౌర్జన్యం, అధికారం కోసము ఎంతటి పనికైనా వెళ్ళిపోవడం. ప్రియమైన సహోదరి సహోదరులారు, కొన్నిసార్లు మనం చూస్తుంటే ఈ మానవుల యొక్క వికృత చేష్టలను చూస్తుంటే, ఇది మనం ప్రస్తుతానికి మనం ఉన్నది క్రీస్తు శకం 2020 లేదా క్రీస్తు పూర్వం 2020 అన్నట్టుగా కొన్నిసార్లు మనకు అనుమానం కూడా వస్తుంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు మానవుడయ్యాడు. కాలాతీతుడైనటువంటి ఆ భగవంతుడు కాలగర్భంలో మన మధ్య ఒక మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. శరీర రక్తధారిగా మన మధ్యకు వచ్చాడు. నిర్గుణుడైనటువంటి దేవుడు, మనకి ఆ రూపాకారాలు లేనటువంటి వాడు ఇదిగో ఒక రూపము, ఒక ఆకారము, ఒక కుటుంబము, ఒక తల్లి, ఒక గర్భాన్ని ఎంచుకొని ఈ లోకానికి అడుగు పెడుతున్నాడు. నిరాకారుడైనటువంటి భగవంతుడు ఒక ఆకారాన్ని సంతరించుకుంటున్నాడు. చిరంజీవి చిన్నారిగా ప్రత్యక్షమవుతున్నాడు. సర్వశక్తిమంతుడు పసి పాపగా పశువుల సాలలో పవళిస్తూ ఉన్నాడు. అనంతుడైనటువంటి దేవుడు, అంతము తెలియనటువంటి ఆ ప్రభువు ఇదిగో మత్స్య మానవునిగా ఈ లోకానికి వస్తూ ఉన్నాడు. శ్రీమంతుడు నిరుపేదగా మారాడు. రాజు అంతఃపురాలను ఎంచుకోవలసినటువంటి వాడు పశువుల సాలను ఎంచుకున్నాడు. పేదరికాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. సర్వవ్యాప్తి సూక్ష్మ రూపములో మన మధ్యకు వచ్చాడు. God became man. Why? In order to make man godly. పునీత అతనాసియస్ వారు అంటారు, దైవ కుమారుడు మనుష్య కుమారుడు అయ్యాడు. ఎందుకు? మనుష్య కుమారుల్ని, మానవుల్ని దైవ కుమారులుగా చేయడం కోసం. యేసుగా ఈ లోకానికి వచ్చాడు.
మరి పాపపు చీకట్లో బ్రతుకుతున్నటువంటి మనిషికి జీవపు వెలుగునివ్వడం కోసం, మసకబారినటువంటి మానవ ఔన్నత్యాన్ని తిరిగి పునరుద్ధరించడం కోసము, బూడిద పాలవుతున్న మానవత్వ పరిమళాలను అంతటా ఇదిగో వెదజల్లుచు సృష్టిని సుగంధ భరితం చేయడం కోసము. మరి ఇటువంటి పరిస్థితుల్లో దైవ మానవ సంబంధాన్ని పునరుద్ధరించడం కోసమే దేవుడు మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభువు దేవునికి మానవునికి ఒక మధ్యవర్తిగా, అంగీకార యోగ్యమైనటువంటి సుగంధ పరిమళ అర్పణగా యేసు యొక్క జీవితం మారుతుంది. కొలొస్సీయులకు రాసినటువంటి లేఖ 1వ అధ్యాయం 20 వచనంలో చూస్తున్నాము. దేవుణ్ణి మనిషితో ఏకం చేయడం కోసము, మనిషిని దేవునితో ఏకం చేయడం కోసము, అటు దేవుడు ఇటు మనిషి, దేవుణ్ణి మానవ జాతిని యేసులో ప్రభు దేవుడు ఏకం చేస్తున్నాడు. ఈజ్ యాక్సెప్టబుల్ బోత్ బై గాడ్ అండ్ హ్యూమన్ బీయింగ్స్ బికాస్ ఈజ్ గాడ్ మ్యాన్. ఇది ఒక అద్భుతమైనటువంటి దైవ మానవుల సఖ్యత, క్రీస్తు జననము. ప్రియ సహోదరులారా, ఇటువంటి పరిస్థితుల్లో మనిషిలో కనుమరుగుతున్నటువంటి దైవ రూపాన్ని, ఆదిలో దేవుడు సృష్టించినటువంటి ఆ మహోన్నతమైన ఒక పవిత్రమైన దేవ ఇష్ట ప్రసాద స్థితిని కోల్పోయిన మనిషికి తిరిగి దాన్ని పునరుద్ధరించడం కోసము దేవుడు మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. తప్పిపోయిన గొర్రెను వెతుకుతూ వచ్చినటువంటి ఒక కాపరి వలె, పాపం చేసి తప్పిపోయి కనుమరుగైపోయినటువంటి ఆ మానవుడిని వెతుక్కుంటూ దేవుడే ఒక మంచి కాపరిగా ఈ భూలోకానికి వచ్చాడు. బెత్లెహేము పురములో ఆ పశువుల సాలలో జన్మించాడు మరియ తల్లి బిడ్డగా. దేవుడు మనల్ని ఇంకా ప్రేమిస్తున్నాడు అని రుజువు చేస్తున్నాడు. ప్రియ సహోదరులారా, దేవుడు మానవుడయ్యాడు, బాగానే ఉంది. మరి మనిషి ఏమవుతున్నాడు? మృగం అయిపోతున్నాడు. దేవుడు మానవుడైతే మానవుడు దానవుడు అవుతున్నాడు. వి సీ ద కల్చర్ ఆఫ్ డెత్ వర్సెస్ ద కల్చర్ ఆఫ్ లైఫ్. జీవ సంస్కృతి, మరణ సంస్కృతి, ఈ రెండింటికి పరస్పరము యుద్ధం జరుగుతోంది ఈ ప్రపంచంలో, మన కళ్ళెదుట. ఎటువంటి మరణ సంస్కృతి మన చుట్టూ చూస్తున్నాం. ఇందాక ప్రసంగం ప్రారంభంలో ఆ పసిపాపను వద్దనుకొని ఆడపిల్లని మాకొద్దు, మాకు బరువైపోతుంది అని చెప్పి పారేస్తే అక్కడ జరిగింది ఏమిటి? కొంతమంది మంచి మనసు గలవారు ఇంకా ఉన్నారని నిరూపించారు. ప్రియ సహోదరులారా, ఇటువంటి మరణ సంస్కృతి కలిగినటువంటి వారు. ఏమిటి ఈ మరణ సంస్కృతి? స్వార్థం, ద్వేషం, పగ, ప్రతీకారం. హేరోదు మరణ సంస్కృతికి ఒక గుర్తు, ప్రతిరూపం. రక్షకుడు పుట్టాడు, దైవకుమారుడు పుట్టాడంటే, రాజు పుట్టాడంటే ఆ యెరూషలేము ప్రజలు ఆ రాజు కూడా కలత చెందారట. మత్తయి సువార్త 2:3 చూస్తాం. అక్కడ కలత చెందారు. రాజు పుట్టాడంటే సంతోషించాలి, కానీ కలత చెందారు, ఆందోళన పడ్డారు, భయపడుతున్నాడు. కాబట్టి ఆ రాజులతో, ఆ జ్ఞానులతో చెప్పాడు, మీరు వెళ్ళి దర్శించండి, తిరిగి వచ్చి చెప్పండి, నేను కూడా వెళ్ళి దర్శిస్తాను అంటున్నాడు. కానీ నిజానికి అభద్రతాభావం, ఇన్సెక్యూరిటీ, బయటకి కోలాహలము, లోపల హాలాహలము, ద్వేషము. నేనే ఉండాలి రాజుగా, మరొకడు రాజు ఉండకూడదు. కాబట్టి ఏం చేశాడు? మరణ సంస్కృతికి పట్టం కట్టాడు, ప్రతిరూపమయ్యాడు. 2 ఏళ్ల ప్రాయం కలిగినటువంటి మగ శిశువులందరినీ కూడా, ఆ తక్కువ వాళ్ళందరినీ కూడా ఊచకోత కొయ్యించాడు. నిర్దాక్షిణ్యంగా రక్తపాతాన్ని అక్కడ ఏరులై పారించాడు. ఎంతమంది తల్లుల యొక్క కడుపు కోత. ప్రియా సహోదరి సహోదరులారా, మరణ సంస్కృతి. మరి హత్యలు, ఆత్మహత్యలు, భ్రూణ హత్యలు, గర్భస్రావాలు, మోసం, వంచన, దగ, గర్వం, అహంకారము, అసూయ, మరి అభద్రత, డ్రగ్స్, ఉగ్రవాదము,
మరి లైంగిక విశృంఖలత, నిర్లక్ష్య ధోరణి, ఈ విధంగా మనం చూస్తూ ఉంటే చుట్టూను పట్టించుకొని తను ఎవడేమైపోతే నాకెందుకు, నేను బాగున్నాను కదా, ఐఎమ్ సేఫ్, మై ఫ్యామిలీ ఈజ్ సేఫ్, దట్స్ ఆల్. వాళ్ళు ఎలా పోతే నాకేం, మ్యాక్సిమం ఏమైనా చేస్తే అయ్యో అలాగైందా, అయ్యో పాపం అని నిట్టూర్చి ఏదో సానుభూతి వ్యక్తపరుస్తాం తప్ప కాలు కదపము, చెయ్యి చాచి సహాయం చేయలేనటువంటి పరిస్థితి. మరణ సంస్కృతి మన చుట్టూ ఉంది. ప్రియమైన సహోదరులారా, ఇటువంటి మరణ సంస్కృతిలో జీవ సంస్కృతిని, ద కల్చర్ ఆఫ్ లైఫ్ ఈజ్ అగైన్స్ ద లైఫ్ కల్చర్ ఆఫ్ డెత్. జీసస్ హెస్ బ్రాట్ ఇన్ త్రూ హిస్ బర్త్ ఆన్ క్రిస్మస్. క్రీస్తు తన జన్మ ద్వారా మానవాళికి, మానవుల మధ్య మానవత్వ విలువలను కోల్పోతున్నటువంటి ఈ మనుషుల మధ్య తిరిగి పూర్వ వైభవాన్ని, మానవత్వ పరిమళాన్ని, మనిషిలో ఉన్నటువంటి మహోన్నతమైన మానవత్వ విలువలను పునరుద్ధరించడం కోసము దేవుడు జీవ సంస్కృతిని ప్రారంభించడానికి, మరొకసారి గుర్తు చేయడానికి వచ్చాడు బాలయేసుగా. దేవుని యొక్క ప్రేమ, క్షమ, సేవ, సహాయము, సహకారము, మరి శాంతి, స్నేహము, సహనము, వినయము, పరిశుద్ధత, త్యాగము, ఒకరి పట్ల ఒకరి నమ్మకం, విశ్వాసం, భర్త పట్ల భార్య, భార్య పట్ల భర్త నమ్మకము, విశ్వాసం, త్యాగం చేసేటటువంటి బుద్ధిని తన జీవితం ద్వారా ఆ త్యాగం అంటే ఏమిటో నిరూపించాడు. అద్భుతాలు చేశాడు, ప్రేమను పంచాడు. దేవుని యొక్క ప్రేమను గురించి, దైవ చిత్తం గురించి, దైవరాజ్య విలువల గురించి తన జీవితం అంతా బోధించాడు, జీవించాడు. తన స్నేహితుల కొరకు తన ప్రాణం దారబోయి వానికంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఎవడున్నాడన్నాడు. నిన్ను ద్వేషించు వారిని క్షమించు, ప్రార్థించు, శత్రువులను ప్రేమించు, ద్వేషించే వారి కోసం ప్రార్థించు, హింసించే వారి కోసం ప్రార్థించు, వారికి సహాయం చేయి. జీవ సంస్కృతిని తన యొక్క జీవితం ద్వారా మానవాళికి గుర్తు చేశాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు ఇటువంటి సందేశాన్ని బాలయేసుగా క్రిస్మస్ రోజున మనందరికీ అందిస్తున్నాడు ప్రభు. ప్రస్తుతం ప్రపంచమంతా కూడా గత సుమారు 10 నెలలుగా భయం గుప్పిట్లో ఉంది. కంటికి కనిపించినటువంటి శత్రువుతో మానవ జాతి యుద్ధం చేస్తుంది. కంటికి కనిపిస్తే ఏ కర్రతోనో, కత్తితోనో, తుపాకీతోనో దాడి చేయొచ్చు. కంటికి కనిపించకుండా సూక్ష్మంగా ప్రపంచాన్ని కుదిపేసింది కరోనా, కరుణలేని కరోనా. అయితే మనం గమనించాలి, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, ఎంతమంది నిరాశ్రయులయ్యారు, ఎంతమంది వలస కూలీలు కడుపు చేత పట్టుకొని తిరిగి వాళ్ళ ఇళ్లకు వెళుతూ దారిలో ఎంతమంది సొమ్మసిల్లిపోయారు, నేలరాలిపోయారు, కుప్ప కూలిపోయారు. అయితే దేవుని యొక్క ప్రేమ ఇంకా బతికే ఉంది, మానవత్వం ఇంకా ఉంది అని నిరూపించిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళు భోజనాలు పెట్టిన వాళ్ళు ఉన్నారు, దారి పొడుగున వాళ్ళకి నిత్యావసర వస్తువులను అందించిన వాళ్ళు ఉన్నారు, సహాయం చేసిన వాళ్ళు ఉన్నారు, ప్రాణాలకు తెగించి పోరాటం సాగించి ఈ యొక్క వ్యాధికి గురైనటువంటి వారికి సేవలు అందించడంలో ప్రాణాలకు తెగించినటువంటి వైద్యులు, డాక్టర్స్, నర్సెస్, పారిశుద్ధ్య కార్మికులు, మరి అలాగే శాస్త్రజ్ఞులు, అనేక మంది రాజకీయ నాయకులు, పాలకులు వాళ్ళు చొరవ చూపించి పక్కింటి వాడిని, కష్టంలో ఉన్నటువంటి వారిని పట్టించుకునేటువంటి వారు ఉన్నారు. మానవత్వం ఇంకా బ్రతికే ఉంది. మరణ సంస్కృతిని జయించేటువంటి జీవ సంస్కృతిని ఇంకా మనుషులు జీవిస్తున్నారు. దానికి రుజువు కరోనా. గత సుమారు 10 నెలలుగా ఇంకా పోరాటం సాగుతుంది. ఇంకెన్నాళ్ళలో తెలియదు. టీకా వచ్చిందంటున్నారు, వ్యాక్సిన్ వచ్చిందంటున్నారు, ప్రయోగాలు జరుగుతున్నాయి. కానీ ఇది ఎంతవరకు ఫలభరితం అవుతుందో ఇంకా తెలియదు. ఈలోపే మరొక పులి మీద పుట్రలాగా మరొక పిడుగు ఇది ఇంకా మ్యూటేషన్ చెందుతూ
ఇంకా మరింత శక్తివంతంగా, వేగవంతంగా, శరవేగంతో ఈ కొత్త వ్యాధి, ఇందులో ఉన్నటువంటిది వైవిధ్యంగా గొప్ప వ్యాధిగా ప్రబలుతోందని మరొక వార్త. ప్రియమైన సహోదరులారా, ఇటువంటి పరిస్థితుల్లో ప్రభు మనకు చెప్తున్నాడు, భయపడకండి, మీరు అధైర్యపడకండి, నేను మీతోనే ఉన్నాను, నేను ఇమ్మానువేలు దేవుణ్ణి. మీ కష్టములో, మీ కన్నీటిలో, కరోనా వ్యాధి అయినా సరే మిమ్మల్ని కరుణ చూపించి మీ చెయ్యి విడివనటువంటి దేవుడను నేను. ప్రియమైన సహోదరులారా, ఇటువంటి జీవమిచ్చే ప్రభువు దేవుడు మానవుడయ్యాడు, మానవుడిని దైవాంశ సంభూతులను చేయడానికి. మరిచిపోయినటువంటి, నిద్రాణమైనటువంటి మానవత్వాన్ని తట్టి లేపి మేల్కొల్పి చైతన్యపరిచి, ఇదిగో మనము దేవుని బిడ్డలం అని గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రేమించేటువంటి హృదయాన్ని, సేవ చేసేటువంటి కరాలను, హస్తాలను మనకు అందిస్తున్నాడు, గుర్తు చేస్తున్నాడు. మరి ఇటువంటి సందర్భంలో మరొకసారి ధైర్యంతో ప్రభు నాతో ఉన్నాడు, ఆ ప్రేమను పంచాడు. ఆ ప్రేమను నేను కూడా పంచాలి, అందరితోనూ ఆ ప్రభు యొక్క ప్రేమను పంచాలి. ఆ ప్రభు వైపే మా దృష్టిని నిలిపి ఒకరోజు ఆ ప్రభు సన్నిధికి వెళ్ళాలి. ఈ భావాలతో ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకొని మనస్ఫూర్తిగా ఆ బాల యేసుని మన హృదయాల్లోనికి ఆహ్వానించుకుంటూ, మనలో ఉన్నటువంటి ఆ దైవ రూపాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ, ప్రేమ పరిమళ భరితమైనటువంటి జీవితాన్ని జీవించే అనుగ్రహాన్ని ప్రసాదించని వేడుకుందాం. ప్రార్థించుదాము. కృపగల సర్వేశ్వర, కరుణగల తండ్రి, మీ కుమారుడైన క్రీస్తుని మా మధ్యకు పంపించి ఉన్నావు దేవా. మేము నీ బిడ్డలమని మరొకసారి గుర్తు చేస్తున్నాడు. మా మధ్య నివసించడానికి నరావతారి అయినటువంటి ఆ ప్రభుని మేము మా హృదయాల్లోనికి స్వీకరిస్తున్నాం. ప్రభు, ప్రేమ నిండినటువంటి బిడ్డలముగా పరిశుద్ధతతో మీ వైపే మా కన్నులను, మా తలను పైకెత్తి మా కన్నులను తిప్పి ఒకరోజు నీ సన్నిధికి రావాలి అనే ప్రయత్నంతో ప్రేమ నిండిన జీవితాలను జీవించే అనుగ్రహాన్ని ప్రసాదించండి. ప్రభు, మరణపు సంస్కృతిని విడిచిపెట్టి జీవ సంస్కృతిని, జీవం పోసేటువంటి పనులను, ఆలోచనలను, మాటలను మేము ఉపయోగించినట్లు మమ్మల్ని దీవించండి దేవ. ముఖ్యంగా ఈ కరోనా వ్యాధి బారిన పడినటువంటి వారిపై కరుణ చూపించండి ప్రభువా. అనేక మంది ఈ వ్యాధి బారిన పడి మరణించారు. మరి అనేక మంది సుదీర్ఘంగా మంచాన పడ్డారు. మరి అనేక మంది ఈ వ్యాధి నుండి బయటపడడానికి ఆర్థికంగా ఎంతో ఖర్చు పెట్టవలసి వచ్చింది. ఇంకా సరైనటువంటి ఆరోగ్యం అందలేదు. ప్రభువా, ఇటువంటి పరిస్థితుల్లో మా మధ్య వెలసిన దేవా, మా మధ్యనున్న ప్రభువా, నీ కృపా కనికరముతో మమ్మల్ని ధైర్యపరిచి నడిపించమని మీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి.